లక్ష్మీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపదీపం పరికల్పయామి. నైవేద్యం సమర్పయామి. మాంగళ్యధారణం కరిష్యే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. భజంత్రేలు ఓం మాంగళ్యం ఆపండి. ఈ పెళ్లి జరగదు. మావయ్య, పిల్ల తండ్రి మీరే ఈ పెళ్లి ఆపితే ఏంటి అర్థం? పెళ్లి కొడుకు నచ్చలేదని అర్థం. నన్ను నచ్చలేదని చెప్పిన మొదటి వ్యక్తి మీరే. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? ఎన్ని తప్పులు చేయలేదు, చేసినవన్నీ తప్పులే. తప్పు నెంబర్ 1. హాయ్. హలో. పెళ్లి కొడుకు డబ్బు ఎంత వేస్తారో దాన్ని బట్టి ఆయన మనసు తెలుసుకోవచ్చు. 500 వేస్తారా? గొప్ప మనసే. సూపర్. తప్పు నంబర్ 2. రండి. ఇవ్వమ్మా, దీంతో పనుందిగా. సార్, పన్నీర్లో మందు కలిపి తాగడం తప్పు సార్. మందు ఇలా కొడితేనే కిక్ అమ్మడు. అంతేకాదు, పెళ్లి కూతురు పక్కన కూర్చుంటాను, అక్కడ ఒట్టి మందు కొట్టి కూర్చుంటే తప్పుగా అనుకుంటారు. అందుకే పన్నీర్లో కలిపి కమ్మగా తాగితే వాసన అదురుతుంది. అక్కడే ఫస్ట్ ఎయిడ్ జరిగినా జరుగుతుంది. ఏంటో చూపు, నీకు మందు లేదని కోపమా? అన్ని తప్పులు సహించాను, కానీ క్లైమాక్స్ లో చేసేవే ఒక తప్పు. మావయ్య, ఇలా రండి మావయ్య. నేను తాళి కట్టడానికి ముందు మనమిద్దరం అర్జెంటుగా ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటి? తాళి కట్టిన తర్వాత మీ అమ్మాయికి ఎవరితోనైనా లవ్వు గివ్వు ఉండి వాడితో పారిపోయినా, లేక హార్ట్ అటాక్ వచ్చి గబ్బుకుని టపా కట్టేసినా, రోహిణి వాళ్ళ చెల్లెలు రాగిణినో లేదా రాగిణి చెల్లెలు రూపునినో, అది కాదంటే పోయిన వారం వయసుకొచ్చిందే మీ చిన్న కూతురు రుక్మిణి, వీళ్ళలో ఎవరో ఒకరిని నాకిచ్చి పెళ్లి చేస్తారా? వీడికి పిల్లనివ్వాలనుకున్న ఒక్క పాపానికి రాగిణి, రూపిణి, రోహిణి, రుక్మిణి అంటూ కాంప్లెక్సే కట్టేవమంటున్నాడు. మీరే చెప్పండి, ఇంత జరిగిన తర్వాత కూడా వీడికి నా కూతుర్ని ఇవ్వడం న్యాయమా? తాళి కట్టక ముందే వీడి వల్ల గుండె నొప్పి వచ్చేసింది. ఇంకా ఏమేమి వస్తాయో ఏమో. నువ్వు ఊరుకో. వీడి బారి నుంచి నా కూతుర్ని, నా భార్యని కాపాడడం కోసమే పేదవాడని నేను దూరం చేసుకున్నా నా అక్క కొడుకు వీడికి ఈ ముహూర్తంలోనే ఇప్పుడే నా కూతురించి పెళ్లి చేస్తున్నాను. ఇంకా నుంచుంటావరా? పో బయటికి. ఎలాగో బయటికి వెళ్తాను. వెళ్లే ముందు ఒకే ఒక చిన్న కోరిక తీరుస్తారా? ఏంటి అది? ఇంతవరకు మొదటి రాత్రిని నీ సినిమాల్లోనే చూశాను, డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. అందుకని రాత్రి వరకు ఇక్కడే ఉండి ఆనందంగా చూసి వెళ్ళమంటారా? అయ్యో అయ్యో, నా బ్యాగ్ తీసుకుపోతున్నాడు. అయ్యో, నా డబ్బు తీసుకుని పారిపోతున్నాడు. అయ్యో, నా బ్యాగ్ ఎవరైనా పట్టుకోండి. మన వాళ్ళు వచ్చారండి. ఒకవేళ మ్యాటర్ తెలిసిపోయిందా? ఏయ్, ఒక్కనే వస్తానని చెప్పు. నాకు తెలియదురా. ఎందుకు వచ్చారా? అది పెద్ద అమౌంట్ కదా, అందుకే సేఫ్టీగా వచ్చాం. వచ్చిన వాళ్ళంతా డమ్మీ వెధవలు, కొట్టి పారిపో. పగిలిపోయింది నా బ్యాగ్. బ్యాగ్ అడ్డుపోతుంది చూడు. బ్యాగ్ కాదురా, నా బ్యాగ్. వెళ్ళి పట్టుకోండి రా. పరిగెత్తగలరా? బాక్స్ బద్దలైపోయింది. అందరూ కలిసి నన్ను చంపేస్తున్నారే. తగిలిన చోటే తగులుతుందంటారు, ఇదేనా? వద్దురా, ఇక పరిగెత్తడం నా వల్ల కాదురా. రెడీ అయ్యాడే. అయ్యో, వచ్చేస్తున్నాడే. అమ్మో,
ఎక్కడ నువ్వు నేను వదలరా రేయ్. ఒరే కొట్టకరా నేనురా అయ్యో దేవుడా ఆపరా రే నేనురా రే ఆపరా రే ఇదిగో, తీసుకో. సార్ మీ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఏవయ్యా ఎస్. ఇది నీకే న్యాయంగా ఉందా? ఓయ్. ఇంకా దెబ్బలు తినడానికి నా ఒంట్లో చోటు ఎక్కడ ఉంది? ఇదిగో ఇది తీసుకొని పారిపో. ఎక్కడికి? సాయంత్రం బార్లో మీట్ అవుదాం. సేమ్ బార్ ఆ. 6 o'clock. అవును. ఓకే బాస్, అంతకంటే ముందు హాస్పిటల్కి వెళ్ళు. అయ్యో ఇప్పుడు ఇలాగే గురువు దగ్గరకు వెళ్ళి డబ్బు ఎవడో ఎత్తుకుపోయాడని చెప్తే మొత్తం డబ్బు మనకే. హా. గురు వాట్ శిష్య? ఇల్లాడి గురు మీరు ఆ. ఏదో సొంత డబ్బుతో ఫినాన్స్ చేస్తున్నారనుకుంటే ఆ. మినిస్టర్ గారు బ్లాక్ మనీయా? రై ఆ? మన దేశంలో ఒరిజినల్ ధనవంతుల కన్నా బినామీలే బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ, గురు నేను కూడా మీలాగే ఈ ఊరికి వచ్చేటప్పుడు చేతిలో 10 పైసలు కూడా లేకుండా వచ్చాను. కొంచెం ఉండు. గురు ఆ? అర్థమైంది. 10 పైసలు ఇచ్చి నాకు పంచ్ డైలాగ్ చెప్తారు అంతేగా? వదిలేండి. పంచ్ డైలాగ్ చెప్పడానికి నేను అంత నీచమైన వాడిని అనుకుంటున్నావా? కాదా? ఏంటి కాదా? ఉండు, నేను నీ ₹1,00,00,000 ఇస్తాను. కోట. అవును, అయితే చేసే ధర్మం బయటికి తెలియకూడదు అనే లక్ష్యం నాది. అయ్యయ్యయ్యో. అందుచేత నా పేరు బయటికి రానే కూడదు. ఆహా. తీ పెన్ను. మీరు దేవుడు గురు, దేవుడు. ఇదిగోండి. ఆ. Take it. జీవితాంతం నేను మీ బానిసను గురు. యు ఆర్ మై గాడ్. Why stop? గురు ఆ? అమౌంట్ వేశారు, ఆ. సంతకం మర్చిపోయారు. నేను కావాలనే పెట్టలేదు. ఏంటి? నేను ముందే చెప్పాను కదా, ఏమని? నేను ఎంత డబ్బైనా ఇస్తాను, నా పేరు మాత్రం బయటికి రాకూడదనా? సంతకం పెడితే పేరు తెలిసిపోతుందిగా. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నీకు ఎన్ని కోట్లు కావాలన్నా డబ్బు ఇస్తాను, కానీ సంతకం మాత్రం పెట్టను. మిమ్మల్ని మార్చలేం. ఏది రాజకీయ నాయకులు మార్చి చూద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.